హాయ్ అండి, వెల్కమ్ టు థిరు అకాడమీ. ఇవాళటి మన వీడియో వచ్చేసి మన దగ్గర లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఆ నెంబర్స్ అన్నీ కూడా డివిజిబుల్ బై 2 అవుతాయా లేదా ఒకటి. రెండోది వచ్చేసి లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో ఏ నెంబర్స్ డివిజిబుల్ బై 2 అవుతాయి అవి ఒక లిస్ట్గా, నాన్ డివిజిబుల్ బై 2 అయ్యేవి ఇంకొక లిస్ట్గా, ఈవెన్ నెంబర్ లిస్ట్, ఆడ్ నెంబర్ లిస్ట్ సెపరేట్ చేయడం. అవి 2 ప్రోగ్రామ్స్ ఇవాళ వచ్చేసి చూద్దాం. జావా 8లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇక్కడ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి, ఎగ్జాంపుల్ చూసే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూశాక మీకేమనిపించిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే. ఓకే, ఇక్కడ నేను ఒక జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. అందులో క్లాస్ నేమ్ వచ్చేసి డివిజిబుల్ బై 2 అని చెప్పనని ఒక క్లాస్ తీసుకున్నాను. మెయిన్ మెథడ్ తోటి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం యాక్చువల్ కోడింగ్ ఎలా చేస్తామో చూద్దాం. లిస్ట్ ఆఫ్ నెంబర్స్ డివిజిబుల్ బై 2 అవునా కాదా అని చెప్పననేసి చూద్దాం. దానికోసం లిస్ట్ ఇక్కడ తీసుకున్నాం కదండి. ఇక్కడ కామా సెపరేటెడ్ తోటి వాల్యూస్ తీసుకున్నప్పుడు అరేస్ డాట్ యాజ్ లిస్ట్ మెథడ్ యూస్ చేస్తే మనకి లిస్ట్కి యాడ్ అయిపోతాయి అవన్నీ, ఈ కామా సెపరేటెడ్ ఎన్ని తీసుకున్నా సరే. ఓకే, ఇప్పుడు లిస్ట్ ఉంది కదండి మన దగ్గర. లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ మనకి ఆల్ మ్యాచ్ మెథడ్ ఉంది కదండి, ఈ మెథడ్ని తీసుకుంటాము. ఇక్కడ ప్రెడికేట్ ఏం ప్రొవైడ్ చేస్తామంటే ఎన్, జావా 8లో తీసుకుంటున్నాం కదండి, ల్యాండా ఎక్స్ప్రెషన్ ప్రొవైడ్ చేస్తాము. ఎన్ మోడ్ 2 ఈక్వల్ టు 0 అయితే మనకు వచ్చేసి అన్ని ఈ నెంబర్స్ ఏదైతే నెంబర్ ఉంటుందో డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0 అయితే అది ఈవెన్ నెంబర్ డివిజిబుల్ బై 2 అవుతుంది. ఇక్కడ మనం ఇలా తీసుకున్నప్పుడు దీనికి రిటర్న్ టైప్ వచ్చేసి బూలియన్ వస్తుంది. బూలియన్ ఫ్లాగ్ అని చెప్పననేసి తీసుకుంటున్నాను. బూలియన్ ఫ్లాగ్. ఓకే, ఇఫ్ ప్రింట్ చేయడానికండి, ఇది కండిషను. ఇఫ్ ఫ్లాగ్, ఈ ఫ్లాగ్ కనుక ట్రూ అయితే మనకి ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాం. సిస్అవుట్ system.out.println ఆఫ్ ఆల్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2 అని ప్రింట్ చేద్దాం. ఓకే, లేదు అనుకోండి ఆల్ నెంబర్స్ డివిజిబుల్ బై 2 కాదు అంటే ఎల్స్, ఫాల్స్ అయితే ఇక్కడ ఏం ప్రింట్ చేద్దామంటే నాట్ డివిజిబుల్ బై 2 అని చెప్పనని ప్రింట్ చేద్దాం. ఆల్ నెంబర్స్ ఆర్ నాట్, ఆల్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2 ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. ఓకే, ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది, ఆర్ నాట్ డివిజిబుల్ బై 2 అని వచ్చింది. మనకి ఇక్కడ 1 ఉంది, 13 ఉంది. ఇవి 2 తోటి డివిజిబుల్ అవ్వవు, మనకి రిమైండర్ 1 వస్తుంది. సో అన్ని ఈవెన్ నెంబర్స్ తీసుకొని ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఓకే, అన్ని ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆల్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2 అవుతుంది. ఓకే, కంట్రోల్ Z తీసుకుంటున్నాను. ఓకే, దెన్ ఇందులోనే రాద్దాం ఈవెన్ నెంబర్స్ లిస్ట్ని, ఆడ్ నెంబర్స్ లిస్ట్ని సెపరేట్ చేయడానికి. ఓకే, లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్, ఇది రాసే ముందు ఇంకొకటి కూడా చెక్ చేద్దాము. లేదు ఏదన్నా ఒక్కటి ఎనీ మ్యాచ్ ఉన్నా సరే ఎలా డిస్ప్లే అవుతుంది అని చెప్పననేసి ఇక్కడ ఎనీ మ్యాచ్ మెథడ్ తీసుకుంటాము. సేమ్ ప్రెడికేట్ని ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేసామో అదే ప్రొవైడ్ చేస్తాము. ఓకే, దీనికి రిటర్న్ టైప్ కూడా ఓకే. ఇది ఇక్కడ ఇచ్చి టెస్ట్ చేసి చూద్దాం. మళ్ళీ సపరేట్గా రాయడం ఎందుకండి, ఎనీ మ్యాచ్ అదే కదండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక్కటి డివిజిబుల్ బై 2 అయినా సరే ఆల్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2 అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ ఒక డివిజిబుల్ అయినా సరే బూలియన్ ఫ్లాగ్ వచ్చేసి ట్రూ వస్తుంది. సో ఆల్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2 అనేది చూపిస్తుంది. ఆల్ మ్యాచ్ మోడిఫై చేసేసాను.
ఓకే, ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ లిస్ట్ని ఎలా సపరేట్ చేద్దామో చూస్తాము. లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్, ఇక్కడ ఫిల్టర్ ఉంది కదండి, ఫిల్టర్ని వాడతాం. ఇక్కడ ఫిల్టర్, ఇక్కడ ఏం తీసుకుంటామంటే సేమ్ ఇక్కడ ఏదైతే ప్రెడికేట్ ప్రొవైడ్ చేసామో అదే ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ డాట్ కలెక్ట్, కలెక్టర్స్ డాట్ మనకి కలెక్టర్స్ డాట్ కలెక్ట్ కలెక్టర్స్ డాట్ టు లిస్ట్. సో ఇది రిటర్న్ వచ్చేసి లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ ఈవెన్ లిస్ట్ ఇది. ఓకే, ఇక్కడ చూడండి, మనం మన దగ్గర ఉన్న ఆల్రెడీ లిస్ట్, దానికి స్ట్రీమ్ ఆపరేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము, దాన్ని ఫిల్టర్ చేస్తున్నాము. ఏవైతే నెంబర్స్ డివిజిబుల్ బై 2 = 0 అవుతాయో వాటన్నిటిని లిస్ట్ లాగా రిటర్న్ చేస్తున్నాము. సేమ్ వచ్చేసి ఆడ్ నెంబర్స్ లిస్ట్ కూడా ఇలాగే ఉంటుంది. ఆడ్ నెంబర్ లిస్ట్ అని చెప్పననేసి తీసుకున్నాను. ఇక్కడ ఈక్వల్ టు బదులు నాట్ ఈక్వల్ టు, ఏదైతే రిమైండర్ 0 అవ్వదో అవన్నీ ఆడ్ నెంబర్ లిస్ట్లోకి వచ్చేస్తాయి. సిస్ అవుట్ ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ఈవెన్ లిస్ట్ ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఆడ్ నెంబర్ లిస్ట్ని ప్రింట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. సేమ్ ఈవెన్ నెంబర్ లిస్ట్ని ఎలాగైతే తీసుకున్నామో ఆడ్ నెంబర్ లిస్ట్ను కూడా ఇక్కడ ఈక్వల్ టు తీసుకున్నాం, ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. అదే డిఫరెన్స్. రన్ యాజ్ జావా అప్లికేషన్. చూడండి, ఈవెన్ నెంబర్స్ లిస్ట్ వచ్చేసి 2, 4, 14, 26 మనం తీసుకున్నటువంటి లిస్ట్లో. ఆడ్ నెంబర్స్ వచ్చేసి 1, 13. ఈ విధంగా మనం ఈవెన్ నెంబర్ లిస్ట్ని ఆడ్ నెంబర్ లిస్ట్ని సెపరేట్ చేయొచ్చు. If you like the video, please subscribe to my channel. Thank you for watching.